దేశ భవిష్యత్తును నిలబెట్టడం కోసం తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఈ రోజు సైనికులు పోరాటం చేస్తా ఉన్నారు. ఇలా సైనికులకు మనందరం కూడా సంఘీభావం తెలియజేయాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరి మీద కూడా ఉంది. మొన్న పహల్గామ్ లో 26 మంది అమాయకుల మీద విచ్చలవిడిగా దాడి చేసి చంపడం ఈ దేశ ప్రజల మనసు కలిసివేసింది. అంతేకాకుండా వాళ్ళు మతం పేరిట ప్రజల్ని అడుగుతూ చంపడం అనేది ఈ దేశ ప్రజల మనసును కలిసివేసింది. అందుకే ఈరోజు భారతదేశం ఆ ఉగ్రవాదులను తుదముట్టించడానికి శాశ్వతంగా ఈ పాకిస్తాన్ నుంచి భారతదేశం మీద జరుగుతున్న దాడిని ఒక పరిష్కారం చూపడం కోసం ఇవాళ ఉగ్రవాదుల మీద భారతదేశం దాడి చేస్తూ వచ్చింది. కానీ ఇలా పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మన భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తూ పాక్ యొక్క కుట్రలను ఎప్పటికప్పుడు కూడా వాటిని ఛేదిస్తూ ఇవాళ ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది పాకిస్తాన్. మరి ఇటువంటి సమయంలో మనం కూడా త్యాగాలకు సిద్ధపడాలి. అవసరమైతే రక్తదానాల కోసం ఈ దేశంలో ప్రతి యువతి యువకుడు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. మనం అక్కడ పోయి పోరాటం చేయకపోవచ్చు, కానీ ఆ సైనికులకు అవసరమైనటువంటి రక్తదానాన్ని గాని, ఆ సైనికులకు అవసరమైన వైద్యాన్ని గాని, ఆ సైనిక కుటుంబాలను కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత ఈ దేశ ప్రజలది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ముఖ్యంగా భారత సైనికులారా, మీరు అద్భుతంగా పోరాటం చేస్తున్నారు. మీ వెనుక 140 కోట్ల మంది ప్రజలున్నారు. ధైర్యంగా ముందుకు పోండి. మీ ధైర్యమే మాకు శక్తి, మీ నిబద్ధతలే మా అందరికీ గర్వకారణం. మీ యొక్క పోరాటం మా అందరికీ స్ఫూర్తి అని చెప్పి మనవి చేస్తూ జై భారత్. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం. ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికీ, మోడీజీ पाकिस्तान उग्रवादों को खत्म करो, कुचल कुचल के रख दो, एक एक को जिंदगी में फिर अपना भारत का तरफ नहीं देख रहा हो लोग. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా. జై జవాన్. ప్రతి ఒక్క పౌరుడి ప్రాణాలను కూడా మరి దూలో పెట్టుకొని చేయడానికి ప్రయత్నాన్ని అయితే మన సైనికులు చేస్తున్నారో మనందరం కూడా వెంబడి ఉండి వారికి మనధైర్యాన్నిచ్చి వారిని పోరాట స్ఫూర్తిని అందరూ కూడా మనం పెంపొందించుకొని మనందరూ కూడా వారికి అండగా ఉండాల్సినటువంటి సమయం కాబట్టి అందరం కూడా మన దేశ సైనికులకి, మన దేశానికి గురించి అందరూ ఒకటే ఉండాల్సిన సందర్భంగా